ఇప్పుడు ఎలా అనిపించింది? ఓ జస్ గంభీరా. నాకైతే బాగా అనిపించింది. ఏం నచ్చింది? ఏం నచ్చిందంటే పవన్ కళ్యాణ్ స్టైల్ నచ్చింది, యాక్షన్ సీన్, ఎలివేషన్ సీన్. అందులో సుజిత్ కల్ట్ ఫ్యాను. ఒక ఫ్యాను డైరెక్షన్ హీరోని ఎట్లా చూపించుకోవాలో అట్లా చూపించినాడు. ఓకే, స్టోరీ కొంచెం రొటీనే, అంటే మనం ఎప్పుడు చూసే స్టోరీనే. కాకపోతే మనకి పవన్ కళ్యాణ్ని ఎలా అయితే చూడాలనుకుంటున్నామో ఫ్యాన్స్కి అది ఇచ్చినాడు. నాకైతే ఎక్కడ బోర్ కొట్టలే. 2 hours 34 minutes నాకు ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు నాకైతే పర్టికులర్గా. మిగతా నార్మల్ ఆడియన్స్ గురించి నాకు తెలియదు. నా వరకైతే నేనైతే ఎంజాయ్ చేసిన సినిమాని ఫుల్గా. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి ఎవరు అనిపించట్లా? నాకు భయం అవుతుంది. ఏముంది ఎవరు ఒపీనియన్ వాళ్ళది, దాంతో ఏముంది. నేనైతే ఒక నార్మల్ ఆడియన్ చూశాను, నేను ఒపీనియన్ చెప్తాను భయ్య, మరి ఏమనుకోవద్దండి, ఎవరు అనుకోవద్దు, ఒపీనియన్ చెప్తాను. నాకు సినిమా బాగుంది అంటే స్టార్టింగ్ ఇంట్రడక్షన్ అనేది సినిమాలో ఓకే చెప్పడం మన టైటిల్ కార్డ్ అండ్ పేర్లు వేస్తారు కదా ఇంట్రో టైటిల్స్, అవి కూడా బోర్ కొట్టకుండా హాలీవుడ్ స్టైల్ చాలా బాగున్నాయి అయితే అవి. అండ్ ఓజీ అనే పేరు టైటిల్ కార్డు పడ్డప్పుడు చాలా బాగుంది. మొత్తం హాలీవుడ్ స్టైల్లో పెట్టాడు, ఆ రేంజ్లో తీసుకొచ్చాడు. మొత్తం ఒక్కొక్క క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ అందరూ ఇంట్రడక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక్క ఫైట్ వస్తుంది. ఆ ఫైట్ బీభత్సంగా ఉంటుంది. మళ్ళీ అయితే ఇంటర్వెల్ ఫైట్, దాని తర్వాత ఇంటర్వెల్ పడుతుంది. క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అయ్యాయి, ఫైట్ అయింది, ఇంటర్వెల్ పడింది. ఎప్పుడు ఫస్ట్ డిసప్పాయింట్మెంట్ అది. అంటే కొంచెం ఏదో తక్కువ ఫీలింగ్ వస్తారు. సెకండ్ హాఫ్ నుంచి లేపుతాలే అనుకుంటాం. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది, పోలీస్ స్టేషన్ సీన్ మొదలైంది, ర్యాంప్. అది సినిమా మొత్తంలో ఒక రేంజ్ సీన్ అది చూసాక ఫుల్ సాటిస్ఫై అయిపోయాను నేను. ఇక్కడ నుంచి నరుక్కుంటూనే పోతాలే అనుకుంటాను. అప్పటి నుంచి సేమ్ ఫస్ట్ హాఫ్లో ఏ స్క్రీన్ పై నడుస్తుంది, సెకండ్ హాఫ్లో అదే స్క్రీన్ పైనే తీసుకొని వచ్చేస్తాడు. నాకు ఎక్కడంటే తిక్కదొబ్బేది, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద ఓజీనో, ఎంత పెద్ద గ్యాంగ్స్టరో ఇట్లా అందరిని చెప్పేసినాడు. ప్రతి సీన్కి ఒక ఎలివేషన్ షాట్ పెట్టి ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు. ఇప్పుడు హీరో ఒక విలన్ని చంపాలి, ఆడ చంపడానికి వెళ్ళిన మధ్యలో వాడికంటే ఒక పెద్ద విలన్ వచ్చి వీటికి ఫ్లాష్ బ్యాక్స్ అని చెప్తాడు. మా మనుషులు చంపేసినాడు, ఇంత పెద్ద స్టార్ అని చెప్పి అని. నెక్స్ట్ ఇంకొకటి చంపాలి, వాడి దగ్గరికి వస్తారు, మరి ఇంకొకటి వస్తాడు. ఇట్లా సినిమాలో సగం అతని గురించి ఎలివేషన్ ఇస్తూ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ చెప్పడమే జరిగింది. అంటే నేను స్టోరీ పరంగా చెప్తున్నాను అన్న, ఓకే చెప్తున్నా. మళ్ళీ ఎలివేషన్ సీన్స్ కానీ అవి ఎత్తి డ్రాప్ ఇంత మైనస్ కూడా లేదు. అదే ఏదంటే ఇప్పుడు వరకు, ఎందుకంటే సుజిత్ కూడా ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఇంత ఎవరు యూజ్ చేసుకోలేదు ఇచ్చిన డేట్స్లో. ఏమంటే పవన్ కళ్యాణ్ డేట్స్ కూడా సినిమా అయింది అంటారు, కానీ ఇచ్చిన డేట్స్ సరిగ్గా యూజ్ చేసుకోలేదు. సుజిత్ యూజ్ చేసుకున్నాడు. రేపు షూట్ ఉందంటే ముందే ఫిక్స్ నైట్ రాస్తాడేమో స్టోరీ మొత్తం, అట్లుంటుంది. యాక్చువల్గా ఇన్ని సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ ఇంత సినిమా కెరియర్లో మధ్యలో పొలిటికల్ అంటే అది వదిలేసేలే, మనకు సంబంధం ఉండదు. మన సంబంధించిన హీరో పొలిటికల్ ఉన్నాడు కాబట్టి ఆడి వరకే మెయిన్. మనకు పవన్ కళ్యాణ్ అంటే సినిమా. ఇప్పుడు ఇన్ని దాళ్ళల్లో, ఇన్ని సినిమాలలో పీక్స్ ఎలివేషన్ పడింది ఈ సినిమా ఒకటే. దానికి ముందు లైట్గా పంజా, ఒక్క కార్ సీన్. పంజా ఇస్ ద మ్యాడ్నెస్. అది పంజా మ్యాడ్నెస్. నన్ను అడిగితే ఆ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ మొత్తంలో పంజాని టచ్ సినిమా ఒకటి కూడా లేదు అనుకుంటా. అది కరెక్టే, దాన్ని టచ్ చేసిన ఒకటి కూడా లేదు పంజాని. మనం అర్థం చేసుకోలేక దాన్ని దొబ్బిచ్చాం, కానీ అది యాక్చువల్గా మనం చేసే తప్పు ఏంటంటే, ఎంత పెద్ద పవర్ స్టార్ అయినా, ఎంత పెద్ద రెబల్ స్టార్ అయినా మనం ఫస్ట్ హైప్ పెంచుకోకూడదు సినిమా మీద. నార్మల్గా వెళ్ళినామంటే నార్మల్ స్టోరీ అయినా ఎక్కుతుంది. మనం హైప్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, కొంతమంది నార్మల్ ఆడియన్స్కి ఇంకా ఏదో ఉండింటే బాగుండు కదా అనిపిస్తుంది, కానీ మనకు తెలుసు ఆకలి ఏందనేది, ఫ్యాన్స్కి తెలుసు అంతే. ఎందుకంటే నార్మల్ ఆడియన్స్ ఏమనుకుంటారంటే ఇంకా కొంచెం పడింటే బాగుండొచ్చు అని, ఫ్యాన్స్కి ఎట్టుంటుంది, ఓ చాలు ఇదే మాకు అన్నట్టు ఉంటుంది అనమాట. ఎందుకంటే నార్మల్ ఆడియన్స్ ప్రూవ్ స్ట్రాంగ్ అనమాట, అంతే. యాక్చువల్గా ఏంటంటే మనం మాట్లాడుకున్నట్టు, నువ్వు చెప్పినట్టు, ఇందాక వేరే సారు మాట్లాడినట్టు, పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ ఫోకస్ చేసినాడు కానీ స్టోరీ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు అనేది కొంచెం మైనస్. పూర్తిగా కాదు, స్టోరీ లేదనేది కానీ కొంచెం ఓల్డ్ వర్షన్ పాయింటే. కానీ పవన్ కళ్యాణ్కి, ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ ఎలా చూపించాలనుకున్నాడో అలా అయితే ఖచ్చితంగా చూపించినాడు సుజిత్. చూపించడం మాత్రం ఎక్స్ట్రాడనరీ, మాకు కాదు ఎక్స్ట్రాడనరీగా చూపించేసాడు మెయిన్గా చెప్పాలంటే. బట్ ఏంటంటే ఒక ఫ్యాన్ బై ఫిల్మ్ తీసాడు, సో ఫ్యాన్స్కి నచ్చుద్ది. ఫస్ట్ ఒక 2-3 days బాగా నచ్చుద్ది. తర్వాత లాంగ్ రన్ ఆడాలన్నా, నార్మల్ ఆడియన్స్ కూడా థియేటర్ రావాలన్నా కూడా కొంచెం స్టోరీ మీద ఫోకస్ చేయడం లాంటిది కానీ కొంచెం బాగుండదు అనిపించింది. వీడు చెప్పినట్టు అది కూడా కరెక్టే. ఇప్పుడు మనం హైప్లో ఫ్యాన్స్ మధ్యలో ఈ వీకెండ్లో ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది, ఒక 3-4 days.
తర్వాత నార్మల్ ఆడియన్స్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, అంటే ఫ్యామిలీస్లలో కూడా అంటే ఈ గంధర్వరంలో చూడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూసే కొద్దీ ఏం లేదే అన్నట్టు కొంచెం ఫీల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనాల్సింది తమన్, నందమూరి కొనిదెల తమన్. ఎందుకంటే వాడు ఒక్క మహేష్ బాబు సినిమా తప్ప అన్ని డ్యూటీ చేస్తున్నాడు. దూకుడు చేసిన దూకుడులో ఏమన్నా బీజమా? నేను రీసెంట్ గురించి చెప్తున్నా, సర్కార్ వారి పాట. సర్కార్ వారి పాటలు బీజం బాగాలేదు, ఎవరు చెప్పింది? బీజం బాగుంది భయ్యా, ఇంటర్వెల్ ఫైట్ ఓ రేంజ్ లో ఉంటుంటే కొడత సబ్బతుంటే ఒక్కొక్క నేర్చుకుని ఆ బీజం టంగ్ 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 వేసుకుని బెల్లి కొట్టాడు. ఏం చేస్తావు? డైరెక్టర్కి అది డైరెక్టర్కి నచ్చింది, ఓకే చేసినాడు. ఓకే కట్ ఎడిట్లో పోతుంది. బాబు ఫ్యాన్, నేను బాబు ఫ్యాన్. మహేష్ బాబు, కళ్యాణ్ బాబు అంతే. ఓజీ కాబట్టి గుంటూరు కారం వద్దులో మనకు దీంట్లో, అది కూడా కరెక్టే. గుంటూరు కారంలో బాయ్ సొంతం కొట్టాడు బీజం ఆడు. యాక్చువల్గా దానికి కొట్టాడు. సాంగ్స్ని బాగా ఇష్టపడే వాళ్ళకి ఫ్యామిలీస్లో ఓజీ సాంగ్స్ నచ్చకపోవచ్చు, ఎందుకంటే అది వాళ్ళకి అర్థం కాదు. ఫ్యాన్స్ అర్థమైనట్టు ఎందుకు అర్థం కాదు? జపానీస్ లో ఒక మొక్క అర్థం కాదు. ఏం కాదు వాడు ఏమంటే వినడానికి మాత్రం మనకు ట్రాన్స్ లో ఉంటది అది, ఆ సాంగ్ ఆ బీజియం ట్రాన్స్ లో ఉంటది. అది అంటే సినిమాకి కావాల్సిన బీజియమే దాంట్లో వాడు సాంగ్ మిక్స్ చేసినాడు. ఏమంటే మనకు ఇంగ్లీషు, జపానీస్, తెలుగు కలిపి ఉంటుంది, సినిమాలో కూడా అట్టే ఉంటుంది. ఏమంటాం అది మనకు ఏందా అది యా లాంగ్వేజ్ చేసినారు అనుకుంటారు ఫ్యామిలీ వాళ్ళు అయితే. మెయిన్ ఏంటంటే ఎలివేషన్స్ ఎక్కువ పడడం వల్ల అసలు నార్మల్గా నేను ఎట్లా అంటే ఎవరే ఇంకా ఎలివేషన్ ఇస్తూనే ఉన్నావు, ఇంకా ఫ్లాష్ బ్యాక్లు అనుకుని చెప్తూనే ఉన్నారు, ఇంకా వస్తూనే ఉంది, ఇంకా ముందుకు వెళ్ళరా సినిమా ఎంతసేపు అది అంటే వాళ్ళు అనుకున్న లోపల ఆ క్లైమాక్స్కి వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి మెయిన్ మర్చిపోయిన అర్జున్ దాస్ స్టార్టింగ్ చేసినప్పుడు ఎమోషన్ పార్ట్ని అర్థమైపోయింది, బట్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఆయన ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఉంటే అమ్మయ్యా ఇప్పుడు ఒక స్టోరీ చెప్తున్నాడు, ఒక సినిమా చూసిన ఫీల్ వచ్చింది నాకు. ఇంతవరకు మాస్టర్లో ఎడిట్ చేసి పెట్టినాడా అన్న ఫీలింగ్లో ఉండేది, బట్ ఫస్ట్ టైం నాకు స్టోరీలోకి వెళ్ళిన హ్యాపీగా ఉంది. ఈ అర్జున్ దాస్ లో నువ్వు ఎట్లా మనందరం అనుకుంటూ అర్జున్ దాస్ క్యారెక్టర్ ఎట్లా చూసినావేమో కానీ లాస్ట్ లో చంపనీకి వస్తాడు, అంటే నేను చంపాలని మా నాన్న చంపింది అదే అని చెప్పేసి. ఏ స్పాయిలర్ అలా అనుకోద్దు, ఆల్రెడీ ఇన్స్టాలో యూట్యూబ్లలో మన వాళ్ళు సినిమా పెట్టేస్తున్నారులే, చూసే ఉంటారు ఈ పాటికి చూసే ఉంటారు. అక్కడ నీకు అట్లా అనిపించింది ఎమోషన్ అని, నాకేమనిపించింది అంటే అవసరమా అనిపించింది. ఎందుకంటే ప్రతి గ్యాంగ్స్టర్ పార్ట్లో యాజ్ అ ఫ్యాన్గా, డైరెక్ట్ ఫ్యాన్గానే గ్యాంగ్స్టర్ సినిమాలో కామన్గా ఏంటంటే మనం రీసెంట్గా చూసిన సినిమా కమల్ హాసన్ ఏది తగ్ లైఫ్లో కూడా ఇదే కదా, మీ నాన్న చంపింది నేను కాదరా అని చెప్పి సేమ్ ప్లాంటే కదా, పెద్దగా రివీలింగ్ అనిపించలేదు. ఓ ఆశ్చర్యము అద్దుందా అంతేం అనిపించలేదు. ఆశ్చర్యం అనేది పాయింట్ కాదు, ఎంతసేపు ఆ మాషప్లు ఎలివేషన్ సాలివ్లు తెలుసుకుని ఒక సినిమా చూస్తున్నాం కదా, కొంచెం డ్రామా ఉండాలి కదా, సినిమా అంటే డ్రామా కంపల్సరీ కదా, కొంచెం ఉంది అక్కడ సాటిస్ఫై అని నేను. చాలామంది చెప్పడం అర్జున్ దాస్ దేని లేదు, ఆయన క్యారెక్టర్ మహేంద్ర ఆయన కూడా చెప్పాడు ఏం లేదంటే ఉండాలన్నా ఆ మాత్రం, లేకపోతే సినిమా ఎందుకన్నా తీయడం చెప్పు, అది కూడా సూపర్. అది అసలు ఆ సీన్ తర్వాతనే సినిమా ఫీల్ అనిపించింది. ఆడికి లాస్ట్కి వెళ్తుంది అంటే వాడు అది గన్స్ రూమ్ అన్నప్పుడు ఇక్కడి నుంచి పబ్జీ ఉంటుందేమో అనుకుంటాను, తర్వాత జానీ సాంగ్ వస్తుంది, అది 40 సెకండ్స్ 40 to 1 minute 40 seconds to 1 minute దొమ్ముగా జానీ సినిమాలో సాంగ్ వస్తుంది. ఎప్పుడైతే గన్ను తీసుకున్నట్లు వస్తుంటే ఎమోషన్ జానీ అంటాడు కదా, అప్పుడు లుక్ అట్ ద ఫేస్ ఇన్ ద మిర్రర్, అది అన్ఎక్స్పెక్టెడ్ లో ఫీల్ పెడుతుంది మ్యూజిక్ కూడా, అది అన్ఎక్స్పెక్టెడ్ హైలైట్. కానీ ఇంకొకటి నాకు అక్కడ కూడా చిరాకు దెబ్బింది ఏంటంటే కానీ ఇమ్రాన్ ఓసి ఫైట్ వాళ్ళ గ్యాంగ్ని చంపడం అనేది, ఎట్లా వస్తున్నాడు పైకి ఇద్దరు కొట్టుకుంటారు చూడొచ్చుగా. ఇమ్రాన్ ఓసికి ఒక హైలైట్ పాయింట్ ఇద్దాంలే అని చెప్పేసి కావాలని ఇచ్చినట్టుంది ఆ ఫైట్. అది ఎవరు చూసినా అట్లనే అనుకుంటారు, ఎందుకంటే సరే ఓకే పెట్టినాలే అదో రకంగా, కానీ లాస్ట్కి వచ్చేసి మళ్ళీ నాకు అంటే ఫ్యాన్స్కి ఓకే ఏమో నాకేమనిపించింది అంటే ఇదేంటి ఇమ్రాన్ ఓసిని పెట్టి ఇద్దరు దిక్కు ఓజస్ గంభీర పవన్ కళ్యాణ్ ఊపిని పెట్టి ఇద్దరు దిక్కు కామెడీ చేసేసాడంటే మధ్యలో. లేదు యాక్చువల్గా ఫైట్ కొంచెం కామెడీ, నార్మల్ ఆడియన్స్కి తర్వాత సినిమా ఎట్లా అర్థమవుతుందో తెలియదు కానీ ఫ్యాన్స్కి మాత్రం 100కి 1000% సేపు థియేటర్లో స్టఫ్ అన్ని మిక్స్ ఇట్లా అది ఏమంటారు టైటిల్ అన్నప్పుడే బంప్స్ పెరిగినాయి అంతే, మామూలు కాదు. నిజంగా టైటిల్ కార్డ్ చాలా బాగుంది అసలు. ఏమంటే నేను థియేటర్లో ఎగరను అల్లరి చేయను, నార్మల్గా వెళ్ళిపోయి చూసేస్తాను ఎంత ఫ్యాన్ కాబట్టి అంతే ఉంటుంది, అల్లరి చేసి అది ఏరుంటుంది. ఇక్కడ మెయిన్ కంప్లైంట్ ఏంటంటే నా ప్రాబ్లం ఇంత సుజిత్ కాదు, తమన్ కాదు, పవర్ స్టార్ కాదు, ఎవరితో కాదు, మినీ ప్రతాప్ నాకు చాలా ప్రాబ్లం చేసి నైట్ 9:30 షోకి వచ్చాం, ఆడు 10 గంటలకేమో లోపలికి వదిలేడు, 10-20 గంటలేమో వదిలేడు లోపలికి. అయితే మొత్తానికి వదిలిన తర్వాత ఆడు సౌండ్ లేదేంటన్నా, ఫ్యాన్ సౌండ్ వినిపిస్తున్నాయి కానీ ఆడి సౌండ్ వినపడట్లా.
యాక్చువల్గా నందల్ మినీ ప్రతాప్ అంటేనే యాక్చువల్ ఫ్యాన్స్ కొంచెం తక్కువ మంది వస్తారు కదా. లేదు ఒక మినీ ప్రతాప్ అనే కాదు కానీ యాక్చువల్గా నందల్లో చాలా థియేటర్లు ఈ మధ్య ఏసీలు ఎక్కువ వాడడం లేదు. కొన్ని చోట్ల సీట్లలో కూర్చుంటే వాసన మింగుతున్నాయి. ఆ ఏసీ కరెక్ట్ వాడడం లేదు. అది ఇంకోటి ఏంటంటే కొన్ని థియేటర్లు సరిగా లేవు, మెయింటెనెన్స్ లేదు. ఇట్లాంటి చిన్న థియేటర్లన్నీ పెద్ద థియేటర్ లైట్ తీసుకుంటారు. ఏంటి చిన్న థియేటర్, నిధి థియేటర్ అంటే చిన్నగా ఉన్నా కానీ సౌండ్ పగలు కొడుతున్నాడు. సూపర్ చేస్తాడు సౌండ్ మాత్రం. నిధి వెళ్ళినప్పుడు సౌండ్ దొరికింది అంటేనే. సో నేనేంది మిన్నీ ప్రతాప్ స్పీకర్ పక్కనే కూర్చున్నాను, నేను D14 స్పీకర్ పక్కనే కూర్చున్నాను. అసలు నాకు సౌండే వస్తలేదు. దానికి ఏం చేయలేములే కానీ తమన్ డ్యూటీ చేశాడు భయ్యా. ఇందాక పోయినా నేను. ఏం కాదులే, తమన్ కోసం, సుజిత్ కోసం, ఆ మాస్ ఎలివేషన్ కోసం మళ్ళీ పోదాం. ఏముంది దాంట్లో, టికెట్ తగ్గితే మళ్ళీ వెళ్దాం. అదే తగ్గుతాయి. ఉగాది మాషప్లే ఉన్నాయి కానీ బాగాలేమని చెప్పండి, చాలా బాగున్నాయి మాషప్లే. అయితే వెళ్ళొచ్చు. 100% ఎలివేషన్ సినిమా, మాస్ సినిమా, ఫ్యానిజం సినిమా. అది ఇంకా మొత్తం అంటే ఇంకా పవన్ కళ్యాణ్ అయితే ఆ సినిమా చూడు. ఫ్యాన్ కాకపోతే ఆ షో కోసం ఒకసారి ఫ్యాన్ అయిపోయి చూడు అంతే. ఇంకొకటి ఏంటంటే కేవలం పవన్ కళ్యాణ్ హిట్ ఇవ్వడం కోసం తీసిన సినిమా అది అంతే. కానీ హైలైట్ మాకు అంటే నార్మల్ ఆడియన్స్కి ఏమో కానీ మా డైరెక్ట్ ఫ్యాన్స్కి మాత్రం నార్మల్ ఆడియన్స్కి హైప్ పెట్టిన కారణం ఏంటంటే డైరెక్టర్ సుజిత్ కాబట్టి. మెయిన్ ఏంటంటే ఒక రన్ సాహు తీసినవాడు. ఆ స్క్రీన్ ప్లేకి మేము ఫిదా అయిపోయినాం. సో ఈసారి వచ్చేది కూడా స్క్రీన్ ప్లే రేంజ్ ఉంటుంది అనుకున్నాం. సో అది లేకపోవడం వల్ల మేము డిసప్పాయింట్మెంట్ కదా. అది స్క్రీన్ రన్లో స్క్రీన్ ప్లే ఎట్లుంటుంది, క్లైమాక్స్ ట్విస్ట్ వదులుతాడు. సో ఈ సినిమా టాక్ అంటే అప్పుడు ఎప్పుడే తెలియదు, ఒక వారం తర్వాత తెలుస్తుంది. అది వారం వరకు అవసరం లేదు, రేపు పొద్దున పడే కలెక్షన్ పోస్టర్ తెలిసిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రీసేల్ బిజినెస్ మొత్తం 50 crores కొట్టింది ముందే. కాబట్టి మన తెలుగు స్టేట్స్లో బ్రేక్ ఈవెన్ 130 కోట్లు, మొత్తం లాంగ్వేజ్లో 300 కోట్లు. నాకు తెలిసి ఈజీ టార్గెట్ అనుకుంటున్నా ఇట్లనే రన్ అయితే. ఇట్స్ పాన్ ఇండియా ఫిలిం. పాన్ ఇండియా ఇన్ లాంగ్వేజెస్ రిలీజ్ అవుతుంది. 5 లాంగ్వేజ్. కానీ హిందీలో కొంచెం తక్కువ. హిందీలో మనకు మల్టీప్లెక్స్ లేవు, ఓన్లీ సింగిల్ స్క్రీన్సే. ఎందుకంటే 4-5 weeks లోపే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఓటీటీ రిలీజ్ చేయాలి డీల్ ఉంది కాబట్టి ఆ డీల్కి హిందీ వాళ్ళు ఒప్పుకోలేదు అనమాట. ఎందుకంటే వాళ్ళకి లాంగ్ రన్ ఉండాలి. అంటే హిందీ సినిమాలు ఎట్లా అంటే కొంచెం 6 weeks, ఒక 2 months అని ఆగాలన్నమాట. సో వీళ్ళు కొంచెం తొందరగానే రిలీజ్ అయ్యేటట్టు పార్ట్నర్షిప్ మాట్లాడుకున్నారు కాబట్టి నెట్ఫ్లిక్స్ వాళ్ళతో. సో హిందీలో మల్టీప్లెక్స్ ఇవ్వరు మన ఇప్పుడు అంటే ఈ ఓజీకనే కాదు, రేపు పొద్దున ఈ డీల్ ఏ సినిమాకున్నా మనకు మల్టీప్లెక్స్ ఇవ్వరు, సింగిల్ స్క్రీన్స్ కాబట్టి కొంచెం హిందీలో కలెక్షన్ తక్కువ వస్తాయి అంతే. ఫైనల్ కంక్లూజన్ అంటే నార్మల్ ఆడియన్స్ నార్మల్గా వెళ్ళి ఎంజాయ్ చేస్తారండి. ఫ్యాన్స్ ఇంకా చెప్పనవసరం లేదు ఇంకా. ఎందుకంటే నార్మల్ ఆడియన్స్ ఏమనుకుంటారంటే మాకు అంటే దాన్ని ఏం చెప్పాలబ్బా, చెప్పేది ఒకటి లేదు, వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, అరే పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది. నార్మల్ డాన్స్ పక్కన పెట్టేసి నువ్వు చెప్పాలనుకుంటే చెప్పేసి నీ ఫ్యాన్స్ కానీ తరపు నుంచి ఏమన్నా ఇట్టయితే కొట్టేసాం లేదు, దాంట్లో తిప్పేదే లేదు అంతే. అన్న రివ్యూ సార్ తమన్ అంతే. జూమ్ చేసుకో. నాకైతే 2 hours 34 minutes 1 minute కూడా బోర్ కొట్టలే నా వరకు. ఎందుకంటే నాకు నైట్ నిద్రపోయేటప్పుడు ఇద్దరు చెప్పినాడు రివ్యూలు, నాకు ఇంకా నిద్ర పట్టలే నైట్ అంతా. అది మనకు ఒక జబ్బు వచ్చింది ఈ మధ్య ఏఐలో ఫోటో జనరేట్ చేయడం అని, దాన్ని నైట్ అంతా బలి చేస్తాడు. వస్తే PUBG ఆడుకుంటా టైం వేస్ట్ అవ్వడానికి. నాకు పొద్దున 8 ఎప్పుడైతుందా థియేటర్లో కూర్చోాలనే దాని మీదనే ఉన్నా. నేనేం చెప్తానంటే ఒకటే కన్క్లూజన్ ఇచ్చేస్తాను. సినిమా ఇది ఒక ఫ్యాన్ బాయ్ తన ఫ్యానిజం చూపించుకోవడానికి తీసిన సినిమా. ఇది ఇట్స్ ఎ కల్ట్ ఫ్యాన్ బాయ్ ఫిలిం అయితే. ఇది ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్. ఇది ఒక ఫెస్టివల్ ఫీస్ట్ అనమాట, ఐ ఫీస్ట్ ఫిలిం ఏదైతే. ఒకటి ఏంటంటే నన్ను కంప్లీట్ చేయనియడు. సరే వీడి చెప్పిన దాంట్లో ప్యూర్ ఫ్యాన్ బాయ్ సినిమానే. చెప్పు ఈ మొక్క చెప్పడం కోసం ఆపేరన్నా పదం అనుకుంటే. సో ఫ్యాన్స్కి అయితే ఐ ఫిస్ట్ ఫిలిం ఇది. ఫుల్ ఫెస్టివల్ వైబ్స్ లాగా ఉంటాయి, ఇంకా అంతనా ఉంటుంది లోపల మొత్తం. సో జనరల్ ఆడియన్స్ ఏం చేయాలంటే దీనికి ఒక్కటే సొల్యూషన్ ఉంది భయ్య. ఆ షో మీరు పోతున్న ఆ షోకి మీరు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యి చూడండి, అంతమించి ఏం చేయలేము ఇంకా. మరి ఇంకొకటి ఏంటంటే చాలా మంది హీరోలు నేను హీరోకి ఫ్యాన్ అని చెప్పి కొంతమంది డైరెక్షన్ చేసి వచ్చి సినిమాలు పోగొట్టుకునేవి ఉన్నాయి, హిట్ అయ్యేవి ఉన్నాయి. దీంట్లో కొంచెం డిఫరెంట్ ఏంటంటే
మనోనికి కాదు, అర్థమైపోతుంది. డిప్యూటీ సీఎంకి ఇట్టుపడింది. మీకే అర్థమైపోతుంది నిజమైన ఫ్యానా కాదు, మీకు అర్థమైపోతుంది థియేటర్లో చూస్తే. అది అట్లా విషయంలో. ఎందుకంటే మళ్ళీ ఓజీ పార్ట్ 2 ఉందంట భయ. దీనికి యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే ఓజీ పార్ట్ 2 ఉంది, ఇది ఒకటి మెయిన్ ఇంక్లూడ్ చేయాల్సిన విషయము. ఎన్నో ఆఫ్టర్ 20 ఏళ్ళ తర్వాత వచ్చిన తుఫాన్ నెక్స్ట్ అట పార్ట్ 2కి. ఇంకెన్నెళ్ళు అదే నెలలు ఏదో ఒకటి షూట్ అయిందా కానీ సినిమా. ఓజీ పార్ట్ 2 ఎత్తిపోయినా పర్లే, ప్రభాస్ని పెట్టి మళ్ళీ స్టార్ అని మింగితే చాలు మాకు. చాలా ఏమొద్దు, ఇద్దరు నడుచుకుంటూ పర్లేదు చాలు. ఏమొద్దు, ఆ ఇంట్లో 10 గదులు ఉంటే 10 గదులు పవన్ కళ్యాణ్ ప్రభాస్ నడుచుకుంటూ తిరిగినా చాలు మాకు, అంతే. ఇంకేమొద్దు. నేను ఎడిట్ చేసేస్తా అన్న. వద్దు చూసా ఎడిటింగ్, కల్ట్ ఫ్యాన్ ఉన్నాం ఎడిటింగ్కి నేను రాజా. సో పార్ట్ 2 ఇంకా కొంచెం టైం పట్టుద్ది. ఎట్టంటే ముందు హరిహర వల్ల పార్ట్ 2 అయిపోవాలి కదా. అది రాదు ఎందుకు, ఆల్రెడీ సగం షూట్ అయిపోయిందంట కదా హరిహర వల్ల పార్ట్ 2కి. అయిపోయినా పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వాలా ఇప్పుడు, ఎందుకంటే 2026 తర్వాత మనకు కష్టం కొంచెం సినిమాలు చేయడం పవన్ కళ్యాణ్, ఎందుకంటే నెక్స్ట్ 1.5 year 2 years ఎలక్షన్స్ వస్తాయి. ఎవడేమనుకోండి అది ముందే చెప్తున్నాను భయ్య. ఈ హరిహర వీరమల్లు కానీ ఈ ఓజీ కానీ ఇవి రిలీజ్ కాకముందే నేను చెప్పాను, నాకు ఒకటి నేను పూర్తిగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద హోప్స్ పెట్టుకున్నా. చాలామంది ఏంటంటే కానీ ఆ సినిమా ఏమో ఉంటుంది, ఆయన డైరెక్టర్ రొట్టా ట్రోల్ చేశారు కానీ ట్రోల్స్ చేశారు కదా చెప్తున్నా. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ అయిన అందరూ కాల్ దగ్గర వేసుకుంటారు. అదే వీడు చెప్పినట్టు ఉస్తాద్ భగత్ సింగ్ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా తర్వాత విషయంలో, కానీ యాక్చువల్గా అందరూ ఎప్పుడైతే సుజిత్, ఓజీ, హంగ్రిచిత, పవన్ కళ్యాణ్ బర్త్డేకి గ్లిమ్స్ వదిలినాడో, యువతల హరిహర వీరమల్లుని మధ్యలో ఓజీని పక్కన పెడితే దాని తర్వాత వచ్చే ఉస్తాద్ భగత్ సింగ్ లైట్ తీసుకున్నారనమాట. అంటే మాకు ఓజింగ్ ఉంది, ఇంకా అవతల ఎన్ని సినిమాలు వచ్చినా మాకు ఓజీ అన్నట్లే. కానీ మనం చెప్పలేము కదా వీడు చెప్పినట్టు. ఫ్యాన్స్ అని కాదన్నా, కొంతమంది హేటర్స్ కూడా అది కూడా. సో ఉస్తాద్ భగత్ ట్రోల్ చేసినారు, వాళ్ళకి ఎవరికి హరిశంకర్ పవర్ తెలియట్లా. బ్రో మీకు తెలియట్లా, గబ్బర్ సింగ్ ఆడిన రీమేక్ అన్నారు కానీ ఆడలా ఎట్లా కొట్టాడు, ఇండస్ట్రీ హిట్ సినిమా. ఎందుకు రామయ్య వస్తావి కూడా బాగానే ఉంటుంది, కానీ ఆ టైంకి ఇంకో సినిమా రిలీజ్ అవ్వడం వల్ల సేమ్ కంటెంట్ తో ఏం చేయాలి కాదు వేరేదంట, ఏదో వేరేదా ఇది కాదు. సరే ఓకే. నెక్స్ట్ ఏంటి గద్దలకొండ గణేష్, అది రీమేక్ రీమేక్ లా అనిపిస్తుంది. అది ఒక రేంజ్. హరిశంకర్ మెయిన్ ఏంటంటే పవన్ కళ్యాణ్కి సుజిత్ కంటే ముందు కల్ట్ ఫ్యాన్ హరిశంకర్. ఇంకొకటి ఏంటంటే చెప్పలే ఇంకోటి ఏంటంటే హరిశంకర్ ఒరిజినల్ సినిమా కంటే రీమేక్ సినిమా డైరెక్షన్ పీక్స్ ఉంటాయి. గబ్బర్ సింగ్ ఒకటి, గద్దలకొండ మధ్యలో మిస్టర్ బచ్చన్ పోయిందనుకో, దాని గురించి వద్దు. మిస్టర్ బచ్చన్ అంటే అది వేరే ప్రొడ్యూసర్ ఒత్తిడి, జస్ట్ 1 month టైం ఇచ్చి అయిపోగొట్టేసి ఇంత బడ్జెట్లోనే అయిపోగొట్టాలి, ఒకటే చోట్ల అయిపోతాం అట్లా చేసిన వాళ్ళు. రైట్ రీమేక్ అది. సో అది నాట్ యాక్సెప్టబుల్. కదా హీరోయిన్ పర్సన్ చేయడం కోసం సినిమా అనిపిస్తుంటుంది భాగ్యశ్రీ పర్సన్. సో ఉస్తాద్ భగత్ సింగ్ హోప్స్ పెట్టుకోండి బాయ్, ఏం ప్రాబ్లం లేదు, సినిమా ఖచ్చితంగా ఇట్టుకోండి. టీజర్ చూసారు కదా, గ్లిప్స్ ఎట్లున్నాయి అసలు. ఇది గ్లాస్ కాదు, సైన్యం, కనిపించని సైన్యం. అది ఆ డైలాగ్ కానీ ఆ కేఫ్లో గన్నుతో ఇట్లా తలకి ఊపడం కానీ కాల్చినప్పుడు హరిశంకర్ ప్లస్ గన్ను ప్లస్ పవర్ స్టార్ పీక్స్, దానికి ఫ్లాప్ కాకుండా ఫ్లాప్ ఉన్నది నిజంగా. యాక్చువల్గా గబ్బర్ సింగ్ వైబ్స్ వచ్చినాయిలే ఎప్పుడైతే ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చిందో. ఇది ఏదో మధ్యలో ఓజీ లేకుంటే దీని మీద ఇంకా ఎక్కువ ఉండేది. నాకు తెలిసినంత వరకు వీడు చెప్పినట్టు, అంటే మేము ఇంతకుముందు టీ స్టాల్లో మాట్లాడుకున్నప్పుడు వీడు చెప్పినట్టు ఓజీ కంటే ఉస్తాద్ భగత్ సింగ్ ఎక్కువ హిట్ కొట్టచ్చు. చూస్తుండే భయ్య, రికార్డులు అదే ఎక్కువ కొడుతుంది. ఒక్క ట్రైలర్ రిలీజ్ కానీ ఉస్తాద్ భగత్ సింగ్ అందరూ మూసుకుంటారు, హేటర్స్ కూడా మూసుకుంటారు. ఇంకా నెక్స్ట్ అప్డేట్ అంతా ఉస్తాద్ ఒకటే, ఎందుకంటే సినిమా ఉండేది అదొకటే ఇంకా ఆయన చేతుల్లో. నేను ఇప్పుడు చెప్తే నేను కావాలని చెప్పినట్టు నేను చెప్పను, నాకు ముందు నుంచి ఉస్తాద్ మీద ఉన్నాయి హోప్స్ అన్ని. సో నేను చెప్పలేను. థ్యాంక్ యూ గైస్. హోప్ అందరూ కలిసి సినిమాకి వెళ్ళండి, ఓజీ చూడండి.